సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సాఫ్ట్‌వేర్ చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్‌వేర్. ఇది చాలా తక్కువ మందే తీసుకుంటారు. సో, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, జనరల్‌గా మనం ప్రతీదీ గూడా కన్‌స్ట్రక్షన్ బేస్ చేసుకునే సాఫ్ట్‌వేర్స్ ఎక్కువ మంది డిస్కస్ చేస్తుంటారు. ప్రతి సివిల్ ఇంజినీర్ వాళ్ళందరూ గూడా. బట్ ఇదేంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ బేస్ చేసుకొని ఈ సాఫ్ట్‌వేర్ ఉంటది. సో, ఇదే ఆటోకాడ్ సివిల్ 3డి అండ్ జీఐఎస్ సాఫ్ట్‌వేర్. సో, ఇదేంటంటే రోడ్స్, హైవేస్, డ్రైనేజ్ సిస్టమ్స్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ వాటిలో మెయిన్‌గా ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. ఒక రోడ్ ఎంత విడ్త్ ఉండాలి? అంటే పబ్లిక్ ట్రాఫిక్ అనాలిసిస్ చేసి ఒక రోడ్ ఎంత విడ్త్ ఉండాలి? అండ్ రోడ్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉండాలనే మెయిన్‌గా ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి మన ఇండియాలో మెయిన్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయంటే ఎన్‌హెచ్‌ఏఐలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ స్టేట్ రోడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ప్రాజెక్ట్స్ వస్తాయన్నమాట మెయిన్‌గా వీళ్ళకి. అంతేకాకుండా వాటర్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే మంచిగానే ఉంటాయి. వీళ్ళేంటంటే ఓన్‌గా ఫర్మ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాజెక్ట్స్ ఇండివిడ్యువల్‌గా ఇవ్వడం కూడా అలాంటివి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ నేర్చుకున్న వాళ్ళకి అబ్రాడ్‌లో ఏ ఏ కంట్రీస్‌లో ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయంటే యూఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ప్యాకేజెస్ విషయానికొచ్చేస్తే ఇండియాలో 35-70K వరకు వీళ్ళకి పర్ మంత్ సాలరీ అయితే వస్తది. సాలరీ విషయానికైతే బానే ఉంటది ఇక్కడ. మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అబ్రాడ్ విషయానికొచ్చేస్తే 1.5-3 లాక్స్ వరకు కూడా వీళ్ళకి ప్యాకేజెస్ అయితే ఉన్నాయి.